జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొయ్యూరు అటవీ ప్రాంతంలో మానేరు నదీ తీరాన గల ఇసుకరాతి గుహలకు వెళ్ళబోతున్నాం. ఇంతకు ఆ గుహలేంటి, వాటి చరిత్ర ఏంటి తెలుసుకుందాం. అందమైన అడవి, అడవిలో వేల ఏళ్ల నాటి కొండలు, ఆ పక్కనే పారే నది, ప్రశాంతమైన ప్రకృతి నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో గత చరిత్రకు మౌన సాక్షిగా అంతెత్తున నిగూఢంగా నిలబడి భారతీయ వాస్తు శిల్పానికి ఒక గురుతులా కనిపిస్తున్న ఈ ఇసుకరాతి గుహలను చూడండి. తెలంగాణ అజంతాలా కనిపించే ఈ గుహలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహార్ మండలం కొయ్యూరు వల్లెంకుంట గ్రామాల మధ్యన ఉన్నాయి. పూర్వం 6వ శతాబ్ద కాలంలో దక్షిణ భారతదేశంలో ఆవిర్భవించిన ఏకైక జనపదం అస్మక. దీని రాజధాని పోతనపాడుగా పిలిచే బోధన్. గౌతమ బుద్ధుడికి సమకాలీనుడైన సుజాతుడు అస్మకని పరిపాలించాడని బౌద్ధ గ్రంథాలలో సహితం ఉంది. ఇతని కంటే ముందు జైనమత స్థాపకుడైన ఋషభనాథుని కుమారుడు బాహుబలి అస్మకను పరిపాలించాడని సైతం చరిత్రలో పేర్కొనబడింది. అంటే క్రీస్తుకు పూర్వం నుండే తెలంగాణలో బౌద్ధం, జైనం విరాజిల్లింది అని అర్థం. తర్వాతి కాలంలో మౌర్య సామంతులుగా వచ్చిన శాతవాహనులు, తదనంతర కాలంలో వచ్చిన పలు రాజవంశాల రాజులు సైతం తాము వ్యక్తిగతంగా ఏ మతాన్ని పాటించినా ప్రజల అభిమతానికి అనుగుణంగా బౌద్ధాన్ని, జైనాన్ని ఆదరించారు. అలా ఉత్తర భారతదేశం నుండి వచ్చిన వైదిక, జైన, బౌద్ధ మతాలు దక్షిణాదిలో విస్తృతంగా వ్యాప్తి చెంది ప్రభావం చూపాయి. 6, 7, 8 శతాబ్దాల నాటి వరకు కూడా ఈ గడ్డపై తమదైన ముద్ర వేశాయి. ఆ గురుతులు చరిత్ర లోతుల్లో నేటికి చాలా చోట్ల కనిపిస్తూనే ఉంటాయి. ఈ ఇసుకరాతి గుహల్లా ఎంతో ప్రాచీన చరిత్రను దాచుకున్న ఈ ఇసుకరాతి గుహలు ఏ కాలం నాటివి అని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అయితే ఇవి పడమటి దిక్కుకు ఉన్నందున సుమారు 7, 8 శతాబ్దాల క్రితం నాటివి అయి ఉండవచ్చని ఒక అంచనా. ఆనాటి కాలంలో ఇవి బౌద్ధ భిక్షువుల వర్షావాసాల లేక జైనుల బసతి గృహాల అని కూడా తెలియని పరిస్థితి. ఇక్కడ మహిషాసురమర్దిని, శివుడు, భైరవుడు, గణపతి విగ్రహాలు ఉన్నందున ఇవి కాలాముఖ లేదా ఇతర శైవ శాఖలకు సంబంధించిన ఆవాసం కూడా ఇక్కడ ఉండవచ్చు అని ఒక అంచనా. చరిత్రను పరిశీలిస్తే రాతి కట్టడాల గుహాలయాలు క్రీస్తు శకం 6, 7 శతాబ్దాల నుండి చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీన్ని బట్టి ఒకే గుట్టకు తొలచబడ్డ ఈ 4 ఏకశిల గుహలు ఆ కాలం నాటివే అయి ఉండవచ్చు. రాష్ట్రకూటులు, వారి సామంతులైన వేములవాడ చాళుక్యులు, వారి తర్వాత వచ్చిన కళ్యాణి చాళుక్యుల కాలంలో బౌద్ధం వెనకబడ్డ, జైన మతం గొప్పగా విరాజిల్లింది. వీరు జైనాన్ని పోషించినట్లుగా అనేక శాసనాధారాలున్నాయి. బహుశా మరి ఆనాటి కాలంలో ఇవి జైనుల కోసం కట్టించిన బసదులు అయి ఉండొచ్చు. అందుకే జైన గుహలు కాస్త జనాల పలుకుబడిలో నైన గుహలు అని పేరుబడి ఉండవచ్చు. లేదంటే అంతకు పూర్వకాలంలో బౌద్ధుల కోసం కట్టిన వర్షావాసాలు అయి కూడా ఉండవచ్చు. బౌద్ధంలో వసావాసం అనే ఒక వాళ్ళ సంప్రదాయం ఒకటి ఏర్పడ్డది. అంటే ఎప్పుడు కూడా బౌద్ధ భిక్షుకులు అంతా బయటనే తిరుగుతుంటారు. వర్షాకాలంలో ఉండడం ఎక్కడ అనే దాని గురించి చర్చ జరిగినప్పుడు ఎక్కడైనా గుహల్లో ఉండొచ్చు అని ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. ఆ నిర్ణయం ప్రకారంగా వాళ్ళు ఉండడానికి కోసమని అడవుల్లో చాలా కొండల్లో గుహలు తొలిచి వాళ్ళు ఉండేటట్లు ఏర్పాటు చేసినారు. ఆ వర్షాకాలంలో కేవలం 4 నెలలు మాత్రమే అందులో ఉండడానికి ఏర్పాటు చేసిన వసావాసం అంటారు. సంస్కృతంలో వర్షావాసం అని. ఆ వసావాసాలు మనకు చాలా చోట్ల కనపడతాయి. అందులో పూజించేటువంటి ప్రతిమలు కానీ ఇటువంటివి కానీ ఏమి ఉండవు. కేవలం తాత్కాలిక ఆవాసాలుగా వాడుకొని ఉన్నటువంటి వాళ్ళు. అట్లానే ఇక్కడ జైన గుహలు అని చెప్పటానికి జైన సంబంధమైనటువంటి ఏ శిల్పం దొరకలేదు. ఒకరిద్దరు అన్నారు కానీ
చూసినామన్నారు కానీ చూసినట్టుగా కానీ వాళ్ళ ఏ ప్రతిమల ఫోటోలు ఏవి బయటపడలేదు ఇంతవరకు. ఇక్కడికి వస్తే ఈ గుహల గురించి కరీంనగర్ జిల్లా చరిత్ర సంస్కృతి రాసిన జయశెట్టి రమణయ్య గారు ఇవి పూర్వ వాస్తుకాల రూపాలు అని చెప్పి అంటారు. ఎన్ఎస్ రామచంద్రమూర్తి గారు కూడా వీటిని పరిశీలించినప్పుడు ఆర్కిటెక్చరల్ పరంగా పరిశీలించినప్పుడు 6-7 శతాబ్దాల నాటివి అయి ఉండవచ్చు. అంటే నేను అనుకున్నట్టుగానే ఈ 6-7 శతాబ్దాల క్రితమే ఈ గుహలు ఉంటాయని అనుకున్నటువంటిది వాళ్ళ అభిప్రాయంతో ఏకీభవించడం జరుగుతున్నది. కనపడుతున్నటువంటి శిల్పాలు కానీ లేదా ఆ వరుసగా ఉన్న 4 గుహాలయాలు కానీ ఆ స్ట్రక్చర్స్ మనకి ఇక్కడ ఎల్లకొండ అనే చోట, తర్వాత వికారాబాద్లో పద్మనాభ స్వామి దేవాలయం పక్కన గుండె గుహల్లో కానీ ఈ స్ట్రక్చర్స్ ఒకే రూపంగా కనపడతాయి. అంటే ఇవి దాదాపు ఆ కాలంలోనే ఈ జైనుల ఆవాసాలుగా జైన బసదులుగాను ఉండవచ్చు అనేది ఒక అభిప్రాయం. సల్లేఖనం కోసం కానీ తపస్సు చేయడానికి కోసం కానీ ఏకాంతము, ఇంకోటి మామూలుగా సుఖవంతమైన జీవితాన్ని వదిలేయడం అనేది. ఎక్కడ ఏ విషయంలో కూడా సుఖము అనేది ఉండకుండా దాన్ని దూరం పెట్టాలనేది జైనుల కఠినమైనటువంటి వ్రతం. వాళ్ళు ఇరుకుగా ఉండేటువంటి చిన్న గదులలో కూర్చొని తపస్సు చేయటం, ఏ అవసరాలకు ఏవి దగ్గరగా ఏవి లేకుండా ఉండేటువంటి కఠినమైన చోట్ల, రహస్యమైన చోట్ల ఉండటం, ఎవరిదాన్ని వాళ్ళని అనుసరించేటువంటి వాళ్ళని కాపాడుతూ చూస్తూ ఉండేవాళ్ళు. ఒకవేళ ఈ ఇస్కరాతి గుహలు బౌద్ధం జైనానికి సంబంధించినవి అయితే మరెందుకు ఇక్కడ బౌద్ధం జైనం ఆనవాళ్లు లేవు అన్నదానికి వస్తే 9వ శతాబ్ద కాలం నాటికి దక్కన్లో కాలాముఖ కాపాలిక తెగలు చాలా శక్తివంతంగా ఉండేవి. శివుడిని మహావ్రతిగా, కాపాలిక వ్రతమే మహావ్రతంగా శివాధిక్యాన్ని నిరూపించడానికి జైనాన్ని బౌద్ధాన్ని నిర్మూలిస్తూ శైవస్థాపన చేసుకుంటూ పోయారు. అలా కూడా ఈ గుహలు మార్పు చెంది ఉండవచ్చు అని ఒక అభిప్రాయం. అసలు వాస్తవం ఏంటన్నదానికి నాటి కాలమే సాక్షి. ప్రస్తుతం ఇక్కడ ఉన్న గుహల్లో ఒకదానిలో శివుడు ఉన్నాడు, మిగతావి ఖాళీగా ఉన్నాయి. వాటి ద్వారాలపైన మహిషాసురమర్దిని, గణపతి, కాలభైరవ విగ్రహాలున్నాయి. ఒకచోట ద్వారపాలక విగ్రహంలా కనిపించే ఒక అస్పష్ట విగ్రహం ఉంది. దాని కింది భాగాన పెచ్చు ఊడిపోయినట్లుగా ఉన్న కలశం ఆనవాళ్లు కనిపిస్తుంది. కలశాన్ని జైనులు శుభంగా భావిస్తారు. అయితే అది కలశమే అని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఆ ద్వారపాలకుని కింద ఉబ్బెత్తుగా కనబడే ఆ భాగంలో నేను అనుకునేది ఏంటంటే అదొక కలశమై ఉంటుంది. మామూలుగా జైనుల యొక్క బసదుల ముందర ద్వారబంధాలకు కలశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ద్వారపాలకులను ఎప్పుడు చక్కించలేదు కాబట్టి కలశాలు కూడా వాళ్ళు పూజించేటువంటి చిహ్నాలలో ఒకటి కలశం. కాబట్టి కలశాలను చెక్కడం అనేది వాళ్ళు శుభంగా, అది ధర్మంగాను భావించేవారు. ఇది కూడా ఒక జైనం అని చెప్పడానికి ఆధారం. ఒకప్పుడు వాళ్ళ సంప్రదాయము, ఆచారము, వాళ్ళ ధర్మాచరణ అనుకునేటువంటి పద్ధతులు ఏర్పాటు చేసుకున్నటువంటివి. తర్వాత కాలంలో అది ధర్మం కాదు, మాదే ధర్మం అనుకున్న వాళ్ళు మరొక ధర్మం ఆచరించేవాళ్ళు దాన్ని ఆక్రమించుకొని తమ ధర్మాన్ని నెలకొల్పడం అనేది జరిగింది. ఇవి మొదటి నుంచి జరుగుతున్నాయి. ఒకరిని తోసి పారేసి తానే రాజు అనడం అనేది నడుస్తూనే ఉంది. కానీ మనకు ఇప్పుడు ప్రస్తుతం కనబడుతున్నాయి ఆ గోలోని శివలింగం, గణపతి, భైరవుడు, మహిషాసురమర్దిని వీళ్ళు కనబడుతున్నారు. గుహాలయాలలో ఇప్పుడు మహిషాసురమర్దిని మాత్రం శిల్పం బయట నుంచి తెచ్చిపెట్టింది, అదేమో గోడకు చెక్కింది కాదు. మిగతావన్నీ కుడ్య శిల్పాలే, గోడలకు చెక్కినటువంటి అర్ధశిల్పాలు లేదా ఉల్బణ శిల్పాలు అంటాం, అవి మాత్రమే. బహుశా ఇప్పుడు ఒక సమయంలో 6-7 శతాబ్దాల కాలంలో బౌద్ధము జైనాన్ని వ్యతిరేకిస్తూ అతిశయవులైనటువంటి కాలముఖ, కాపాలిక, వీరవ్రత, మహేశ్వర, పాశుపతులు ఇలాంటి వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడ వీళ్ళున్నారో వాళ్ళని కనుక్కొని అక్కడి నుంచి తరిమివేయటం, వాటిని ఆక్రమించుకుని శైవాలయాలుగా మార్చడం అనేది జరుగుతుంది. మీరు పాండవుల గుట్టలో కూడా దొరికినటువంటి ఒక శాసనం ఉంటుంది, అది కాలముఖుల శాసనమే అనే ఉత్పత్తి పిడుగు శాసనాలు. ఉత్పత్తి పిడుగు శాసనాలు మన అంటే తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ, మహారాష్ట్రలోనూ దాదాపు 17-18 ఉత్పత్తి పిడుగు శాసనాలు దొరికినాయి. ఇవన్నీ కూడా ఆ పాశుపతులు లేదా కాలముఖులు జైన బౌద్ధం మీద
మేము దాడులు చేస్తున్నామని చెప్పడానికి వేసినారని చెప్పి చేమకుర్తి శేషగిరిరావు అంటే ఆయన శ్రీ ఉత్పత్తి పీడుగ అనే వ్యాసాల సంపుటిలో చెప్పినారు. 6వ శతాబ్దం నాటికి అది ఒక సంధి కాలం నాటిది. బాదామి చాళుక్యులు రాష్ట్రకూటులు మారే కాలంలో, రెండవ పులకేశి ఆ కాలంలో ఆయన పతనమైన 630 తర్వాత ఆయన పతనం అయిపోయింది కదా. ఆ కాలంలో జరిగినది ఏంటంటే ఒక రాజు మారినప్పుడు కానీ ఒక రాజకీయ సంక్షోభం కానీ సామాజిక సంక్షోభాలను వస్తాయి. అప్పుడు శైవపరంగా వచ్చినటువంటి ఈ కాలాముఖులు కాపాలికులు చాలా పెద్ద ఎత్తున పెద్ద ఉద్యమాన్ని తెచ్చిండ్రు. ఆ ఉద్యమంలో వాళ్ళు తీసుకున్నది ఏంటంటే బౌద్ధ జైనాల మీద దాడి చేయాలి. అవి ఏంటంటే ఈ రెండు కూడా నిరీశ్వర మతాలు కావడం చేత వాటిని ఇప్పుడు ఎట్లా మన ముస్లింలు అల్లాహ్ నమ్మని వాడు కాఫీర్లని ఎట్లా అంటారో, శివుడు తప్ప మరో దేవుడు లేడని నమ్మే వీళ్ళంతా కూడా ఇవి మిగతా వాళ్ళను అట్లా నమ్మకం లేని వాళ్ళ మీద దాడి చేయటం, అవి నిర్మూలించడం, వాళ్ళ దేవాలయాలను లేదా ప్రార్థనా స్థలాలను మార్చడం లాంటివన్నీ జరిగినాయి. మనకు బోలెడు సాక్ష్యాలు ఉన్నాయి. సాహిత్యపరమైన సాక్ష్యం కూడా మనకు కనబడుతుంది. మనకు వేములవాడ చాళుక్యులు హరికేశ్వర దాకా మరి పంపన ఆయనకు ఆస్థాన కవినటువంటి పంపన బద్దగుని దాకా కూడా తర్వాత కూడా శుభధామ జినాలయం ఇవన్నీ కూడా ఉన్నటువంటి వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం శుభధామ జినాలయం. వాళ్ళు జైనాలయాలను కట్టించారు. శైవాలయాలు తర్వాత వచ్చినాయి. అవి కళ్యాణ చాళుక్యుల కాలంలో వచ్చినాయి. కళ్యాణ చాళుక్యుల కాలంలో కట్టర్ హిందూ అని మాట్లాడుతుంటారు కదా, కట్టర్ శైవం, ఈ కట్టర్ అనేటువంటి అంటే ఛాందస లేదా ఫక్తు అదే ఉంటారు అని చెప్పటం అనేది ఒక పదాన్ని వాడతారు. అది తప్పు. మొదటి సోమేశ్వరుడు ఉన్నాడు, త్రైలోక్యములుడు అనేవాడు. ఆయన శైవాన్ని చాలా పాటించిండు. ఆయన మరణం కూడా శైవ సాధువులు శైవ సాధకులు చేసేటువంటి దాన్ని ఉపయోగించి నదిలో తన జల సమాధి అయి ప్రాణం వదిలిండని చెప్తారు. అంటే మతాన్ని అట్లా గాఢంగా ఆచరించేటువంటి వాడు. అయినప్పటికీ కూడా ఆయన శాసనాలు పరిశీలించినప్పుడు ఎన్నో జైన బస్సులకు దానాలు చేసిండు. అంటే తన మతాన్ని తాను ఆచరిస్తూనే, తాను శైవాలయాలు నిర్మిస్తూనే జైనాన్ని కూడా చేసింది. కార్బన్ డేటింగ్ పరీక్ష ద్వారా కొన్ని ఆధారాలను సేకరించి క్రీస్తు పూర్వపు కాలం నాటివి అని కూడా చరిత్రకారులు చెప్తుంటారు. మరి ఇక్కడ చెప్పలేరా అంటే చెప్పలేరు. ఎందుకంటే ఇక్కడ రాతి అవశేషాలు, అంటే ఇక్కడ విగ్రహాలు తప్ప ఏవీ లేవు. ఈ రాతి అవశేషాలను చూసి కార్బన్ డేటింగ్ పరీక్ష చేయలేము. కాబట్టి ఈ కార్బన్ డేటింగ్ పరీక్ష ద్వారా ఏ కాలం నాటిది ఈ రాతి గుహ అనేది అంచనా వేయలేని పరిస్థితి ఉంది. కార్బన్ డేటింగ్ అనేటువంటిది పదార్థాలలో మిగిలిపోయిన అవశేషంగా ఉన్న కర్బనం మీద చేయగలిగిన టెస్ట్. అది కార్బన్ సి అంటారు. మామూలుగా మనకు మూలకాల యొక్క మార్పులు, మూలకాలలో వచ్చే మార్పులను మనం అట్లా జరిగే వాటిని ఐసోటోపులు అంటాం. ఇట్లాంటి ఐసోటోపుల్లో అవి ఎంత కాలానికి ఆ మార్పు వస్తుందో ఈ కర్బన పదార్థాలలో కూడా ఆ మార్పు గుర్తించే టెస్ట్. అది దాదాపుగా ఉజ్జాయింపుగా దగ్గరగా గుర్తు చేసేటువంటిది కార్బన్ టెస్ట్. కార్బనీకరణం చెందని పదార్థం మీద కార్బన్ టెస్ట్ నడవదు. మన కర్బనం సంబంధించినంటే బొగ్గు సంబంధించినటువంటిది ఏదైనా కానీ మన శరీరంలో కర్బనం ఉంటుంది, వృక్షాల్లో కర్బనం ఉంటుంది కదా, చెట్టు చేమలు అన్నింటిలో కూడా కర్బనం ఉంటుంది. వాళ్ళు పెయింటింగ్ చేస్తారు, ఆ పెయింటింగ్లో కూడా కర్బనం ఉండే అవకాశం ఉంటే దాని మీద మనం టెస్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ రాళ్ళ మీద చేయడం కష్టం. రాయలు ఇప్పుడు మీరు చూసినటువంటి నయనగుళ్ళ అంతా కూడా ఇసుకరాతి గుహలు. అవి దాదాపు ఒక రకంగా అవక్షేప శిలలకు సంబంధించినటువంటివి అవి. అందువల్ల మనకు కష్టం. అందులో ఏమైనా ఖనిజాలు అవి ఉండి కర్బన సంబంధ ఖనిజాలు ఏమైనా ఉంటే మనం చెప్పగలం, కానీ అటువంటి ప్రయత్నం ఏది జరగలేదు. ఈ గుహలకు సంబంధించి స్థానికులు చెప్పే కథలు వేరుగా ఉన్నాయి. వెనకటి కాలంలో పాండవులు అరణ్యవాసం చేసిన సమయంలో ఇక్కడ కొంతకాలం ఉన్నారని, ఇక్కడి దట్టమైన అడవుల్లో వారి అడుగుల గుర్తులు కూడా ఉన్నాయని నమ్ముతారు. నయనగుళ్లకు ఎదురుగా తుంగగడ్డే మొగురాలుగా, వరిగడ్డినే వాసాలుగా చేసిన పందిళ్లు ఉండేవని స్థానికులు చెప్తారు. ప్రస్తుతం శ్రీ మహారామలింగేశ్వర స్వామి క్షేత్రంగా పేరు ఉన్నప్పటికీ నయనగుళ్ళు అని స్థానికులు పిలుస్తున్నారు. పెద్ద మనుషులు అప్పుడే అది పాండవులు అక్కడ గుళ్ళు తయారు చేసి నిగ్రహం చేసి ఉంచినట్ట.
ఉంచిన మూలే అయితే ఈ భీముడు ఏం చేసిండట ఈ గుట్టకు ఆ గుట్టకు ఆ ఏటికి అడ్డం వేద్దామని గుట్టలు దేనిపోయిండట. గుట్టలు దేనిపోయి ఆ గుట్టలు పట్టుకొని వస్తాడట. రాంగా కృష్ణుడు ఏం చేసిండట నరలోకం పుట్టనున్నది పెరగనున్నది, ఇది ఆడ గుట్టలు అడ్డం వేసి అంటే సముద్రం అయిపోతుంది అని కృష్ణుడు కోడి పుంజాయి పూసి పూసిండట. పూసిన మూలే అరే ఎంత పని అయ్యారని భీముడు తెల్లారి దాన్ని విడిచిపెట్టిండట, వెళ్ళొచ్చిండట కాపిరాన. అయితే పాండవులు అప్పుడు నాడు ఇట్లా నడిచిపోయిందట. అక్కడ పాండవుల అడుగులు కూడా ఉన్నాయి. అటు నుంచి నడిచిపోగా ఆ గుట్టకు వాళ్ళ తొలిసి దేవతలు వాళ్ళ తొలిసి గొంతమ్మ కొల్లుగుట్ట కూడా ఉండే, అరిగడ్డి ఆసం ఉండే, అందులో తుంగ దూలమైన ఉండే, విత్తనాలు ఉండే, మీద పటం ఉండే, రంగులతోటే పటం దించుండే. గొంతమ్మ కొల్లుగుంట అని కూడా ఉండే, ఆడ అన్ని తీరు ఉండే. అరిగడ్డి ఆసం అనేది ఇంత తెలుపు ఉంటే అవంత పొడుగు ఉండే, తుంగ దూలమని ఉండే. అవన్నీ ఎవడో పట్టుకపోయినాడు చచ్చిపోయినాడు. పాండవులు ఇటు నుంచి మా అడవి నుంచి ఆడ దాటిపోగా ఆడ తోలిసి తయారు చేసుకొని పోయిందాట. పాండవులు అంటే నైనగుళ్ళు అంటే పాండవులు అన్నట్టు. జైనగుళ్ళు అనేది మేడం, జైనగుళ్ళు అనేది వెనకట పాండవులు ఉండేది అని చెప్పుకునేది వాళ్ళు. పాండవులు ఉండేది పెద్ద జంగల్, బాగా జంగల్ అప్పుడు తొలిచినట్టు. అందులో ఈ మధ్య కాలంలో 10 సంవత్సరాల నుంచి కొంచెం అంటే ఒక 5-6 సంవత్సరాల నుంచి తెలిసినటువంటి పెద్ద మనుషులు పెద్ద సాపు చేసి అప్పుడు ఉన్న చేసి దాన్ని శివలింగం కార్యక్రమాలు చేసేది. అంతకుముందు చాలా పెద్ద మనుషులు ఉండే. అంతకుముందు ఏం చేశారంటే దాన్ని పోయి శ్రావణ మాసంలో గోదావరి మానేరులో నీళ్లు తీసి అంత చెత్త చెదరం పీకి అంత శివలింగం మీద నీళ్లు పోసి కడిగి ఆ రోజు ఒకరోజు మన పాలపాశం అండి తిని సప్లేక మా ఊరిలో మేము అందరం వెళ్ళచ్చు. జంగల్ పెద్ద పెద్ద అడుగులు ఉంటాయి. వెనకటే అందులో ఉన్నటువంటి ఉన్నాయి. ఆ జంగల్ అడుగులు ఉంటాయి. ఆ అడుగులు మేము అడవికి పోయినప్పుడు ఏమైనా పనుల పోయినప్పుడు చూపెట్టేది. ఈ అడుగులు ఈ తొలిశంలో బాబుతో ఈ ఎవరి తొలిశంలో కావాలే చూడరు అటు పాండవ అడుగులని ఉంటాయి. ఇంకా అట్లా పడి అదే లైన్ మీద గుట్టపంటి జంగల్లో బాగుంటాయి. అక్కడక్కడ పాండవులు ఇట్లా పడి తిరుక్కుంటూ పోయిండు. ఇదే ఈ గుళ్ళలు ఉన్నారు వాళ్ళు ఈ నుంచి అటు రామగిరికి దాకా పోయిందని చెప్పేది. అప్పుడు అడుగులు ఉంటాయి. ఇంకా అటు పోతుంటే అక్కడ ఇక్కడ ఆగిన కాడల్లా వాళ్ళు ఆగిన కాడల్లా అడుగులు అవన్నీ ఉన్నాయి. అట్లా ఇప్పటికి కూడా అడుగులు ఉన్నాయి. అప్పుడు లైన్ పోటీ అట్లా గుట్టపండు అక్కడ రామగిరిలో దాకా పోయేదట. పురాతన కాలంలో పాండవుల ఉన్నప్పుడు ఈ గుహలను నిర్మించారని చెప్పి చెప్తుంటారు మేడం. అయితే మేము ఒక 10 years బ్యాక్ అక్కడికి వెళ్ళి చూస్తే మంచి రాతి కట్టడాలు బండను తొలిచి అప్పటి వాళ్ళ నిర్మాణకర్తల అద్భుతానికి ఈ దేవాలయం వాళ్ళు ఆవిష్కరించిన దానికి సాక్షాత్తు మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఈ దేవాలయాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తే ఒక టూరిజం శాఖగా, ఎందుకంటే మానేరు నది ఒడ్డున ఉంది కాబట్టి ఇంకా చాలా డెవలప్ అవుతుంది. టూరిజం శాఖ వాళ్ళు కూడా బోటింగ్ అట్లా ఉన్నా కూడా ఇంకా బాగుంటుంది. దేవాలయాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తే పర్యాటకులను వీక్షించేందుకు బాగుంటుంది. స్థానికులు ఈ గుహలను నైని గుహలు అని పిలుస్తుంటారు. ఎందుకని నైని గుహలు అని పిలుస్తారు? నైని అంటే అర్థం ఏంటి అంటే సంస్కృతంలో, ప్రాకృతంలో, తెలుగులో నైని అంటే ఇప్పటి వరకు అర్థం తెలియలేదు. అర్థం తెలియకుండా అనాదిగా పిలుస్తున్నారు కాబట్టి ఇవి నైని గుహలుగా పేరు పడ్డాయి. పాండవులు తొలిసిలు కాబట్టి నైనగుళ్ళు అని అంటారు. వాళ్ళు ఇక తయారు చేసింది అన్నట్టు అనరాక మై నైనగుళ్ళు అనేది ఎవరైనా చూస్తే తెలియక నైనగుళ్ళు ఉన్నారు అనేది జైనగుళ్ళు. ఇప్పుడు తెలిసినటువంటి పెద్దవాళ్ళు అందరూ జైనగుళ్ళే అంటారు. తెలియక బోర్డు కూడా అట్లా పెట్టిండు. నైని అనే దానికి పెద్దగా ప్రత్యేకమైన అర్థం అయితే మరి నాకు సంస్కృతంలో కానీ తెలుగులో కానీ ప్రాకృత భాషల్లో కానీ అట్లా ఏం ప్రత్యేకంగా అనలేదు. నయనన, నయనిన, నయనన అనేది చెప్పడం కొంచెం కష్టం. కొన్ని పేర్లు పలుకుబడిలో రూపాంతరం చెందిపోతాయి. బహుశా అది జైనం అనేది ఎందువల్లనో నయనం అయిందేమో అనవచ్చునో అనకూడదు. ఇది కరెక్ట్ అభిప్రాయం అయితే కాదు. ఈ గుహల్లో 2 చోట్ల 11వ శతాబ్దాల కాలంలో వేసిన 2 శాసనాలు అయితే కనిపిస్తాయి. అయితే ఈ శాసనాలు రాసిన కాలం వేరే, గుహలు తొలిపించిన కాలం వేరే. దానికి దీనికి మధ్యన చాలా వ్యత్యాసం ఉంది.
ఆ తదనంతర కాలంలో అంటే గుహలు తొలిపించిన చాలా కాలం తర్వాత రాయబడ్డ శాసనాలు అని చరిత్రకారుల అభిప్రాయం. ఈ శాసనాలు ఏం చెప్తున్నాయి అంటే ఈ గుహల్లో ఉన్న శివలింగానికి సంబంధించిన పేరు, భూదాన వివరాలు అంటే ధూపదీప నైవేద్యాల కోసం ఇచ్చిన భూదాన వివరాలు, ఎవరిచ్చారు, ఏమిటి తదితర వివరాలన్నీ కూడా ఈ శాసనాల ద్వారా తెలుస్తుంది. లిఖితపూర్వకమైన ఆధారాలకు సంబంధించి గమనిస్తే ఇక్కడ 2 శాసనాలు కనిపిస్తాయి. శాసనాల లిపిని బట్టి ఇవి 11 లేదా 12వ శతాబ్ద కాలం నాటివని, ఆనాటికి శైవం ఇక్కడ బలంగా ఉందని చరిత్రకారుల అభిప్రాయం. అవి 12వ శతాబ్దం తర్వాతనే వచ్చినట్టు భాషను బట్టి కూడా. అంటే అందులో ఏముంటుంది, కొంపన అనే వడి చేసాడు వడి అని ఉంది. అది పూర్తి తెలుగులో అంత స్పష్టత ఉన్నటువంటి శాసనాలు 10-11 శతాబ్దాల్లో అంత స్పష్టమైన తెలుగుతో లేవు. కొంత కన్నడ ప్రభావంతో ఉండే శాసనాలు మనం చూస్తాం. కాబట్టి ఏ భాషా ప్రభావం లేకుండా స్పష్టమైన తెలుగులో ఉన్నటువంటి ఈ లిపులు కానీ ఈ భాష కానీ ఈ 12-11 శతాబ్దాల నాటివి. అంటే తర్వాత ఈ రామేశ్వర దేవుడు అనేటువంటి దేవుని ప్రతిష్ఠించడం కూడా గణపతి దేవుని కాలంలో ఎక్కువ జరిగినాయి. చిత్రంగా ఏంటంటే వాళ్ళ మనవడు మనం ప్రతాపరుద్రుని కాలంలో చూస్తే సోమనాథుడు ఎక్కువగా, ఒక ఆయన రామనాథుడు అని పేరును కానీ సోమనాథుడు అని, ఇట్లా పేర్లు కొన్ని కాలాలలో అట్లా ఏర్పడ్డాయి. ఇప్పటికి కూడా ఈ రామ అనే పేరును శైవంలో చేర్చి రామలింగేశ్వరుడు అనడం కూడా ఇప్పటికి కూడా నడుస్తూ ఉంది. ఈ ఇస్కరాతి గుహల్లో మహాభారతానికి సంబంధించిన అనేక వర్ణ చిత్రాలు ఉన్నాయి. అయితే అవి అక్కడక్కడ అస్పష్టంగా కనిపిస్తున్నాయి. సున్నం వేయడం వల్ల చాలా వరకు చెదిరిపోయాయి. ఇలాంటివే పాండవుల గుట్టల్లో కూడా ఉన్నాయి. వాటిని పోలి ఇవి ఉన్నాయి. ఈ రంగుల గాఢత ఆ రంగుల గాఢత సిమిలర్గా ఉంది కాబట్టి అవి ఇవి ఒకే కాలానికి సంబంధించినవి అయి ఉండవచ్చు అని చరిత్రకారుల అభిప్రాయం. అయితే అజంతా గుహల్లో కూడా ఎన్నో వర్ణ చిత్రాలు ఉన్నాయి. అయితే వీటి కాలం కంటే అవి ఇంకా పురాతనమైనవి. ఈ గుహల్లో ఎన్నో అద్భుతమైన వర్ణ చిత్రాలు ఉండేవి. చక్కని శైలితో నైపుణ్యంతో గీసిన ఆ చిత్రాలన్నీ నేడు కాలగర్భంలో కలిసిపోయాయి. గుహలు అందంగా కనిపించాలనో లేక పాడైపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనో చాలా మంది తెలిసి తెలియక ఇలాంటి ఎన్నో చారిత్రక ప్రదేశాలలో సున్నం, పెయింటింగ్స్ పూసి వాటి సహజత్వాన్ని దెబ్బతీస్తున్నారు. వారి ఉద్దేశం మంచిదే అయినా అది చరిత్రకు మాత్రం నష్టం చేకూరుస్తుంది. అలా వేయడం వల్ల ఆ చరిత్ర గుర్తుల సహజత్వం, అస్తిత్వం పోతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. అంతేకాక చరిత్ర మన విలువైన సంపద అని తెలియని వారు పిచ్చి గీతలు, రాతలు గోడలపై రాయడం వల్ల కూడా గతానికి సాక్షి లాంటి చరిత్రను చెరిపేస్తుంది. ఆ గుహాలయం లోపల వేసినటువంటి చిత్రాలను అవి చాలా గాఢమైనటువంటి ఎరుపు, పసుపు, నలుపు, కొన్ని చోట్ల తెలుపు ఇవన్నీ కలిపి వేసినటువంటి అద్భుతమైన చిత్రాలు. ఇటువంటి చిత్రాలను మనం పాండవుల గుట్టలో కూడా చూస్తాం. అసలు ఆ పాండవుల గుట్ట అనే పేరు ఆ పాండవుల పటం ఉండడం చేతనే వచ్చింది. పాండవులు అంటాం, పటకథలు చెప్తారు. వాళ్ళు వేసుకున్నటువంటి పాండవుల చరిత్రకు సంబంధించిన కథ అక్కడ బొమ్మలలో వేయబడ్డది కాబట్టి దానికి పాండవుల గుట్ట అని వచ్చింది. ఇక్కడ కూడా బాగా పరిశీలించినప్పుడు ఆ చిత్రాలన్నీ కూడా మహాభారతం సంబంధించినటువంటివి, కురుక్షేత్ర యుద్ధ రణరంగాల గురించి వేసిన చిత్రాలని నేను గుర్తించడం జరిగింది. గుర్తించి వాటికి పేర్లు పెట్టడం, ఎట్లా అర్జునుడు, కృష్ణుడు రథం తోలుతూ ఉండడము, ఆ అర్జునుడు అస్త్రప్రయోగాలు చేయటం, మిగతా వాళ్ళందరూ కూడా రకరకాల ఆహార్యాలతో ఆ వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తులు, వస్తువులు, ఆభరణాలు వీటన్నింటినీ చూసినప్పుడు కూడా అవి మనకు 12-13 శతాబ్దాల నాటివి అయి ఉండాలి అనిపిస్తుంది. అంటే దీని పాండవుల గుట్టలవి ఇంకా కొంచెం తర్వాత కాలమి, అవి కొంచెం జానపద శైలిలో ఉంటాయి. ఇవి అట్లా కాదు, ఇవి పక్కా మంచి నేర్పరితనం ఉన్న చిత్రకారుడు వేసిన బొమ్మలు. మనకి ఇక్కడ మనం వాటిని చూస్తే ఆ చిత్రాల గాఢత, ఏమంటాము వర్ణ గాఢత్వం ఇవన్నీ కూడా చూస్తే మనకు అజంతా బొమ్మలు గుర్తుకొస్తాయి. మన దగ్గర అట్లాంటి బొమ్మలు ఏవి లేవు, గుహాల చిత్రాలు ఏవి లేవు. ఇది చూసినప్పుడు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు దానికి జాతర పేరు మీద సున్నం కొట్టి ఒక బొమ్మ కూడా కనబడకుండా పోయింది. ఇంకా ఏ రకమైనటువంటి కెమికల్ ట్రీట్మెంట్ చేస్తే అవి మళ్ళీ బయటకు వస్తాయో తెలియదు.
అంటే ఒక అవకాశంగా మాకు ఆ బొమ్మలు మా దగ్గర మిగిలిపోయినాయి. వాటిని సేకరించి పెట్టుకోవడం జరిగింది. అజంతా గుహలు కావచ్చు, ఉండవల్లి గుహలు కావచ్చు, ఇతర అనేక రాతి గుహలు కావచ్చు, అగ్నిశిలలతో కూడిన గుట్టలను గుహలుగా మలిచారు కాబట్టి శతాబ్దాలైనా చెక్కు చెదరకుండా ఉన్నాయి. కానీ గోదావరి తీరాన ఉన్న ఈ నైని గుహలు అనేవి ఇసుక రాతి గుట్టలని గుహలుగా మలిచారు కాబట్టి కాలక్రమంలో శిథిలమవుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నన్ని ఆనవాళ్ళు కూడా రాబోయే రోజుల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న రాయి అనేది అటువంటిదే. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇది అలాంటి రాయే. మొత్తం కూడా ఇసుక వస్తుంది. వాతావరణ మార్పులకు లోనై క్రమంగా శిథిలమవుతూ వస్తుంది. దేశంలోనే ఇటువంటి అరుదైన ఇసుకరాతి గుహాలయాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి వాటిలో ఇదొకటి. ఇక్కడి రాతి కోట్ల ఏళ్ల కింద ఏర్పడిన అవక్షేప శిలతో కూడిన ఇసుకరాయి కావడంతో వర్షపు నీటి వల్ల, ఎండ వల్ల శిలాశైథిల్యం చెంది రాతి పైపొరలు పెచ్చులు ఊడిపోతున్నాయి. రాను రాను సహజత్వాన్ని కోల్పోతున్నాయి. భారీ వర్షాలు ఉంటాయి మేడం, ఆ గుట్ట జాలు పడుతుంది. భారీ వర్షాలు కొట్టినప్పుడు 10-15 రోజులు ఇడవకుండా వర్షం గిట్ట కొట్టింటే జాలు పడుతుంది. అటు ఇక దాటలేము. అప్పుడు దీని నుంచి ఇట్లా పడిపోయేది. ఎండాకాలం పోవచ్చు, ఆనకాలం అండ్ల పడి ఒక బాగా వస్తుంది. ఆ గుడికాడికి పోవాలని కూడా అది దాటనే అవ్వదు. ఇలాంటి మంచిగా చేస్తే బాగుంటుంది మేడం. ఉన్నటి పురాతనం ఉన్నటువంటి వాటిని బాగు చేసుకుంటే బాగుంటుంది. గుర్తులు కదా, ఎన్నటి 100 ఏళ్ళ కింద, 200, 150, 200 ఏళ్ళ కింద అంటే చాలా 100 ఏళ్ళ కింద మంచిది. అవి అట్లా ఉంటే మంచి సాబ్జా చాటిని కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే చాలా మంచిది. పర్వతాలన్నీ కూడా ఒకప్పుడు సముద్రంలో ఉండే అవక్షేపాలే. అవి 270 కోట్ల సంవత్సరాల క్రితం రూపుదిద్దుకున్న ఆకారాలవి. సముద్రాలన్నీ కూడా మొత్తం జలమయమై ఉన్న భూగోళం కోట్ల సంవత్సరాల పరిణామంలో ఆ వేడి అంతా తగ్గుతూ వస్తున్నప్పుడు పై పొరలు ఉండేవన్నీ కూడా వాతావరణంలో మార్పులు చెంది చాలా అవక్షేపాలుగా మిరిపోయినాయి. వాటిలో ఈ ఖనిజాల సర్దుబాటు, సమ్మేళనం, ఇదంతా ఒక రసాయనిక సమ్మేళనమే కదా. అట్లా జరిగి ఈ పర్వతాలన్నీ ఏర్పడ్డాయి. అందులో మనకి ఇట్లాంటి అవక్షేప శిలలు ఉంటాయి. తర్వాత మన గ్రానైట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అగ్నిపర్వత శిలలు ఉన్నాయి, ఎన్నో రకాల శిలలు ఉన్నాయి. మనకు కావాల్సిన, మనం చూసిన దగ్గర ఉన్నటువంటిది అయితే అది అవక్షేప శిల. వాతావరణ శైథిల్యం అంటాం. వాతావరణంలో ఇప్పుడు పెరిగిపోయినటువంటి అంటే వాయువుల్లో కానీ వర్షంలో కానీ ఆమ్లం పెరిగిపోతే అది రియాక్ట్ అవుతుంది కదా, తొందరగా పాడైపోయే అవకాశం. అన్ని వందల సంవత్సరాల కాలం నుంచి అవి నిలబడి ఉండడం చాలా గొప్ప. అంటే అక్కడ ఉండే గుట్ట రూపాన్ని ఏమి అది పై పొరలు, అవి ఎండకు వానకు పొరలు తొలగిపోతూనే ఉంటాయి. ఇక్కడ కూడా అదే జరుగుతుంది, కానీ స్ట్రక్చర్ మొత్తం పోయే అవకాశం అయితే లేదు. శతాబ్దాల నాటి గుహలు, ఎంతో చరిత్రను తమలో నింపుకున్న గుహలు, అరుదైన రాతి శిలలతో నిర్మించబడ్డ గుహలు, తెలంగాణ చరిత్ర సంస్కృతికి విశిష్టతగా ఉన్న గుహలు, అజంతా గుహలలా కనిపించే మన అస్తిత్వ ప్రతీకలు ఈ కొయ్యూరు గుహలు. ప్రకృతి ఒడిలో మరుగున పడి ఉన్న ఈ చారిత్రక ప్రాంతాన్ని పరిరక్షించి అభివృద్ధి చేయాలి. అప్పుడే గత చరిత్రకు సంబంధించిన ఈ ఘనమైన నిర్మాణం సంరక్షించబడుతుంది. ఏ కాలం నాటివో, ఎంత వైభవాన్ని చూశాయో, ఎవరు తొలిచారో, ఎవరు ఏ విశ్వాసాన్ని నమ్మి తొలిపించారో, వెలుగులోకి రాని ఎన్నో వాస్తవాలని చరిత్ర తనలో దాచుకునే ఉంది. ఇవేవీ తెలియకున్నా ఘనమైన మన గత చరిత్రకు నిదర్శనం ఈ ఇసుకరాతి గుహలు. తెలంగాణ అజంతా లాంటి ఈ నైని గుహలకు సంబంధించి పురావస్తు శాఖ పరిశోధనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, నైని గుహల నుండి. For more videos like this, subscribe Big TV channel.